హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈ రోజు మన ప్రోమోలో ఇక అందరూ ముందు ఇలా చెప్తూ ఉంటుంది, పద్మ చెప్పరా చెప్పు, అసలు పరిస్థితి ఎలా నడిచింది, నీ ఉద్యోగం ఎలా అయింది చెప్పు, ఇక ఆ మహాతల్లి ఎదురు రావడంతో మంచి జరుగుతుంది అంటారు కదా. ఈరోజు నేను ఎదురు వచ్చాను, చెప్పు ఏం జరిగిందో, ఎంత మంచి జరిగిందో చెప్పు చెప్పు అని పద్మ అందరి ముందు అడుగుతూ ఉంటే అది కాదమ్మా సీను చెప్తూ ఉంటాడు. దాంతో ఇక అరే చెప్పరా, అది కాదు ఇది కాదు కదా, ఏం జరిగిందో చెప్పు అని అంటూ పద్మ చెప్పగానే నువ్వు ఎదురు రావడం బట్టే ఉన్న ఉద్యోగం కూడా పోయింది అని అనగానే ఒకసారి షాక్ అయిపోతాను. అందరూ నవ్వుతూ ఉంటాడు సీను వాళ్ళ నాన్న. ఇక పోనీల సీనయ్య బాధపడకు, ఒకటి రాలేదు అంటే దానికి మంచి దానికంటే మంచిది వస్తుందని అర్థం, బాధపడుకొని అంటూ ఉంటే పిల్లల విషయంలో కూడా అని పద్మ అడుగుతూ ఉంటుంది. దాంతో ఈ విషయం తెలుసుంటే నేను ఎప్పుడో వదిలేసేవాడిని అని అంటూ పద్మ మూడు చెప్తూ ఉంటాడు. దాంతో ఇక పద్మ కోపం వచ్చి ఏంటని మీరు అని అంటూ కోపంతో అరుస్తుంది. దాంతో మీరు ఆపండి అని అంటూ ఆపుతూ ఉంటుంది. దానికి ఇక సీనియర్ దగ్గరికి వెళ్ళి నువ్వేం బాధపడుకో, మళ్ళీ ట్రై చేయొచ్చు పర్లేదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ సీనుకి ఇంకొక మాట చెప్పి వెళ్ళిపోతారు. అదే ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జానకి వాళ్ళ హస్బెండ్ రామలక్ష్మి వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటారు. దాంతో జానకి ఏమైందండి ఇంత దీర్ఘ ఆలోచనలో ఉన్నారు అని అంటుంటే ఇది అసలు ఆటలో గెలుపు ఓటమి మధ్య ఏం జరుగుతుందో అని ఆందోళన పడుతున్నాను జానకి అని అంటూ ఉంటారు. దాంతో ఏమైందండి అని అనగానే గ్రౌండ్ లో ఏం జరిగిందో మొత్తం చెప్తూ ఉంటారు. దాంతో మీరేం బాధపడకండి, అసలు మీరు ఆ గేమే ఆడకూడదు అని అన్న మీరే ఇప్పుడు ఆడితేనే గ్రౌండ్ వస్తుంది అన్నంత వరకు వెళ్ళింది. మన జానకి మన పేరు మన రామలక్ష్మి మన పేరు నిలబెడుతుంది అని అంటూ ఉంటే కంతలో ఎప్పుడు మీ రామలక్ష్మి గురించి ఈ కూతురు కూడా ఉందని తెలియదు అని అంటూ ఉంటే ఉందని కాబట్టి కదమ్మా నేను ప్రేమ పెద్దతో చూసుకుంటున్నామని అంటూ ఉంటారు రామలక్ష్మి వాళ్ళ నాన్న. దాంతో ఇక సరే నేను ఈ మాట గుర్తు చేయడానికి వచ్చాను, మీరు ఇచ్చిన మాట అని అంటూ ఇక అక్కడ పేపర్స్ పెడుతుంది. దాంతో ఏంటమ్మా ఆస్తి పత్రాలు అది అని అడుగుతూ ఉంటుంది జానకి. దాంతో లేదు, మీ మేనల నుంచి నాకు విముక్తి పొందే పత్రాలు డివోర్స్ పేపర్స్ అని ఎందుకంటే జానకి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ జరగబోతుందని చూద్దాం. అలాగే ఏ సీరియల్ రిలీజ్ కావాలన్నా కానీ తప్పకుండా నాకు కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం